బాదం బాలకృష్ణ అభాగ్యులకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడమే లయన్స్ క్లబ్ల లక్ష్యమని లయన్స్ పూర్వపు గవర్నర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. రమణయ్యపేట లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ 10వ వార్షికోత్సవంతో పాటు నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించిన బాలకృష్ణ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సభ్యులు తమ సంపాదనలో కొంత శాతాన్ని క్లబ్ల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నారన్నారు. సంఘజీవి అయిన మనిషి ఈ సమాజం తనకు ఏమిచ్చిందని కాకుండా తాను సమాజానికి ఏం చేయగలనని ప్రశ్నించుకోవాలని అన్నారు. సాటి మనుషుల పట్ల సానుకూల వైఖరితో మనుగడ సాగిస్తే ఎవరికైనా జీవితం స్వర్గ తుల్యం అవుతుందని బాలకృష్ణ తెలిపారు. నూతన క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 30 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద మహిళలకు కుట్టు మిషన్ అందజేశారు. క్లబ్ అధ్యక్షులుగా ఎండుగుల ప్రసాద్ నాయుడు, కార్యదర్శిగా సిహెచ్ నాగేంద్ర, గాంధీ కోశాధికారిగా కొప్పర్తి సాయికృష్ణ, బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, నూతనంగా ఎన్నికైన గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, న్యాయవాది జీవి కృష్ణ ప్రకాష్, లయన్స్ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, పి ఉమామహేశ్వరరావు, ఎం పద్మ తులసి, గరికిపాటి నమశివాయ, అడబాల రత్న ప్రసాద్, ఇంద్రగంటి శ్రీనివాస్, మల్లాడి రాజేంద్ర ప్రసాద్, సిహెచ్ గణేష్ ప్రసాద్, వి సాయి ప్రదీప్, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ స్టార్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న ఫస్ట్ వీడిజీ ఎలక్ట్ చిట్నీడి శ్రీనివాస్ గారికి, సెకండ్ వీడిజీ ఎలక్ట్ ఉమామహేశ్వర గారికి, క్లబ్ ప్రెసిడెంట్ శర్మిల గారికి, అదేవిధంగా స్టార్ క్లబ్ కపుల్ మూర్తి గారికి, నాగిని గారికి, ఈ సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి, ఈరోజు 24-25 సంవత్సరంలో స్టార్ క్లబ్లో జాయిన్ అయిన నూతన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మూర్తి గారు నాకు చాలా మంచి మిత్రుడు. లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత లయనిజం ఇచ్చిన మిత్రుల్లో మూర్తి గారు ఒకరు. మీ గవర్నర్షిప్లో చాలా బాగా చేద్దాం అని ఆయన ఆయనతో మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ నా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఆయన 3-4 నెలలు నాకు ఎక్కడ కనబడలేదు. ఏంటి మూర్తి గారు ఏ కార్యక్రమం చేయట్లేదు, చాలా చేద్దాం అన్నారు కదా అనుకున్నాను. ఒకరోజు సడన్గా మీకు సర్ప్రైజ్ ఇస్తాను సార్ తొందరలో అన్నాను. నాకు జిల్లా వ్యవహారాలు ఎక్కువైపోయి ఈయన ఏం చేస్తున్నారో చూసుకోలేదు నేను. ఈరోజు LIG స్టార్స్ @LIG 69 అంటే ఇంక రేపు జిల్లాలో మన కాకినాడలో చిన్న యాక్టివిటీస్ కానీ, వీళ్ళ క్లబ్ యాక్టివిటీస్ కానీ చిరునామా LIG 69. ఇది ఈరోజు ఇక్కడ పెట్టిన. ఈరోజు ఆయన ఆ 5 నెలల్లో ఎంతో కష్టపడి ఈ అందమైన కళావేదిక అంటే ఈ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ చాలా మట్టుకి 60% కళాకారులే. వారు ఎప్పుడు కూడా చాలా అందంగా కనపడతారు. నాకు జిల్లాలో వీళ్ళు మనకి అంబాసిడర్లు ఒక రకంగా ఇంత నవ్వుతా అంత కళగా ఉత్సాహంగా ఉండే ఈ స్టార్ క్లబ్ అంటే నాకు చాలా ఇష్టమైన క్లబ్. ఎందుకు నాకు ఇష్టం కాదు, జిల్లాకు కూడా ఈ క్లబ్ ఒక స్పెషాలిటీ క్లబ్బే. ఏ కార్యక్రమం చేసినా చాలా చక్కగా వాళ్ళు వస్తాం. కార్యక్రమం మధ్యలో కుదిరితే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నా, ఒక నృత్య ప్రదర్శన ఇవ్వాలన్నా మన మూర్తి గారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. ఒక జిల్లాలో ఈ స్టార్ క్లబ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం అప్పటి నుంచి మొదలుపెట్టి శర్మిష్ట గారు నాయకత్వంలో చాలా మంచి కార్యక్రమాలు. ఆవిడ ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయినా సమయం దొరకకపోయినా రండి అమ్మా ఇలా పద్ధతి ఉన్న ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం స్టార్ క్లబ్ చాలా చక్కని కార్యక్రమాలు చేయడంతో పాటు ఇప్పటి వరకు 8 మెంబర్స్ 8 మెంబర్స్తో ఈరోజు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 8 మంది కొత్త మెంబర్లు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొక ఎప్పుడైనా ఏ క్లబ్ అయినా ఎంతో కొంతమందిని డ్రాప్ చేయడం జరుగుతుంది. ఆ క్లబ్ మెంబర్స్ నచ్చకపోవడం వల్ల కానీ వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పుడు వాళ్ళు. లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ 10 సంవత్సరాల సేవా ప్రస్థానం ఇప్పుడే నాగిని గారు వినిపించారు. ఆ యాక్టివిటీ చదవలేక వాడు గుర్తు కూడా పోయింది. అన్ని యాక్టివిటీస్ చేశారు. నిజంగా మనందరం తప్పడం ద్వారా ఈ 10 ఏళ్ల సేవా ప్రస్థానంలో మునిగి తేలిన సేవా సామ్రాజ్యాన్ని విస్తరించిన ఈ సభ్యులందరికీ పెద్ద ఎత్తున తప్పడం ద్వారా అభినందనలు తెలియజేయాలి.
చాలా మంది లైనిజం గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటుంటారంటే బియ్యం ఇస్తున్నారు లేకపోతే బియ్యం ఇస్తారు లేకపోతే ఏవో ఇస్తారు అని చెప్పి అనుకుంటారు. కానీ దీంట్లో ఉండే అనుబంధం ఇతర ప్రదేశాలలో ఉన్న లయన్స్ క్లబ్ల సభ్యులతో ఉండే సేవాభావం, నేను చెప్పిన ఇందాక స్నేహం, ఇవన్నీ కొనసాగడం ఒక ఎత్తు. మిగతా క్లబ్బుల నుంచి చేసే కార్యక్రమాల వివరాలు తెలుసుకొని మన ప్రదేశంలో మన ఊర్లో ఏమైనా కొత్త కార్యక్రమాలు చేయొచ్చా అని ఆ ప్రోగ్రామ్స్ చేయడం, అలాగే సేవాభావం ఉన్న వారిని ఇందులోకి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా మీటింగ్లో ఒక క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం ఇవన్నీ కలిస్తేనే లైనిజం. ఒక సేవ చేయడం ఒకటే కాదు, మీటింగ్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ లైనిజంలో లేకపోతే మిగతా ఆర్గనైజేషన్స్ లైక్ రోటరీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది వచ్చినప్పుడు సభ్య తెలుసు, మేము 10,000 కట్టాలా 8,000 కట్టాలా 50 అంటుంటారు. కానీ లెక్కేస్తే రోజుకి 20 నుంచి 10 రూపాయలు అవుతుంది. అదొకటి తెలియట్లా. నెలకి ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళ ఏ కుటుంబం అయినా మినిమం 50,000 నుంచి ₹1,00,000 మెయింటెనెన్స్ లేకుండా ఉన్నారంటారా? నెలకి తెలియదు. అది వేరే ఇంటి ఇన్స్టాల్మెంట్ అవ్వచ్చు. నన్ను 2025-26 లయనిస్టిక్ ఇయర్కి కాకినాడ స్టార్స్ ప్రెసిడెంట్గా చేసిన మా గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేము లయన్స్ క్లబ్ క్యాలెండర్లో ఈవెంట్స్ మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 8 కూడా క్రమం తప్పకుండా అన్నీ చేస్తాం. ముఖ్యంగా నెక్స్ట్ 1 నుంచి 7వ తారీఖు వరకు వన మహోత్సవం కార్యక్రమం ఉంది. మన బోర్డ్స్ క్లబ్ ఆవరణలో చాలా పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమం చేసి దాని సంరక్షణ కూడా మేము బాధ్యత తీసుకుందామని అనుకుంటున్నాం. మా క్లబ్ సభ్యుల సహకారంతో ఈ లయనిస్టిక్ ఇయర్లో మంచి ఈవెంట్స్, పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే చాలా చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.